అంటే ఆ రోజు పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచారు మీరు? ప్రజాస్పందన అంటే ఈ రోజుల్లో తీసుకుంటే ఎక్కడ పోయి నాయకులు వస్తే తండోపుతారు అంటే ఆ రోజు ఎలా ఉంది ప్రజాస్పందన? ఎన్ని కిలోమీటర్లు నడిచారు మొత్తంగా మీరు? దాదాపు 450 కిలోమీటర్లు, ఒక 20-30 కిలోమీటర్లు అటు ఇటు ఒక్కొక్క బృందానికి తేడా ఉంటుంది. 450 కిలోమీటర్లు 20 రోజుల్లో పూర్తి చేశాము. ప్రజల్లో స్పందన అంటే ఆ, కొంచెం మొదలు పెట్టినప్పుడు అంత తక్కువ ఉండేది, కానీ తర్వాత తర్వాత రాగా రాగా బాగా విశేషమైన ప్రజాస్పందన వచ్చింది. అయినా ఇంత దూరం నడిచి మన కోసం వస్తున్నారు కదా అని ప్రజలు పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. ఈ గ్రామం వాళ్ళు పక్క గ్రామానికి వరకు రావటము, అక్కడ పక్క గ్రామం వాళ్ళు రిసీవ్ చేసుకోవటము, ఇవన్నీ ఉండే మంచి స్పందన అయితే వచ్చింది. అందువల్ల ఆ స్పందన చూసి అవన్నీ చూసి మేము పట్టుదలగా ఏ విధంగా అయినా దీన్ని చేయాలని చేసేసినాం. అది అంటే ఈ స్ఫూర్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? ఈ స్ఫూర్తి పాదయాత్ర చేయాలన్న స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు? అంటే అప్పుడు వారు ఏదో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు గంగ ఒకటి వచ్చింది కదా, మంచినీటి పథకం. దానికోసం మట్టికన్నా భూమి పూజ అయితే చేసినారు, కానీ పనులు జరిగినట్లేదు. కొంతమేరకు ఏదో జరిగినాయి, అసంపూర్తిగా ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేసేదానికి వాళ్ళు టెండర్లు పిలిచారు. పిలిచినప్పుడు రాయలసీమ అభ్యుదయ సంఘం అని చెప్పి ఒక సంఘం ఉండేది. అందులో అంతా సాంకేతిక నిపుణులే ఉండేది. వారంటే ఉద్యమాలు ఇవన్నీ లేదు, ఏదో ప్రజలను చైతన్యవంతులు చేయడము, ఉద్యమాలు చేసే వాళ్ళకు ఈ సాంకేతిక పరమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటికి సలహాలు ఇస్తుండేవారు. ఇట్లా టెండర్లు పిలుస్తున్నారు, టెండర్లు పిలిచి ఇది పూర్తి అయితే కనుక మళ్ళీ మనం ఏం చేయలేము, ఇది ఏదన్నా చేస్తే బాగుంటుందని, అది అందులోనూ వినూత్నంగా ఉండాలని ఆలోచన చేసింది. ఏమున్నాయా అని ఆలోచన చేసినప్పుడు ఓ పాదయాత్ర చేసి ప్రజల నోట్ల, అప్పుడు ఎందుకంటే కొన్ని పత్రికలే ఉన్నాయి, టీవీ మీడియా, ఇంత మీడియా ప్రచారం లేదు. మనం చెప్పదలుచుకునేది ఏదో సక్రమంగా ప్రజలు లేకపోవటం లేదు. ఆ అభిప్రాయాలను కూడా ప్రజలకు చెప్పుకున్నట్టయితుంది, ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు, ఒక వినూత్నంగా ఉంటుంది ఈ నిరసన అని చెప్పి ఆలోచన వచ్చి దాన్ని మొట్టమొదటగా నేను ఒక్కని చేయాలని తిరుపతి నుంచి కదిరి నుంచి పులివెందుల, ఎర్రగుంట్ల, నంద్యాల, పోతిరెడ్డిపాడని, మళ్ళీ తర్వాత రమణారెడ్డి గారు కూడా కలిసినాము, రాజశేఖర రెడ్డి నేను కూడా వస్తానని చెప్పి ఆయన ముందు అడిగినప్పుడు ఎక్కడైతే అదిలే మీరు చేసుకోండి అన్నారు. తర్వాత అందరూ వస్తున్నారు, మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు సరే ఆయన కూడా ఒప్పుకొని ఆయన కూడా వచ్చినారు. నాయకులందరూ చాలామంది ఒక చోట అయితే కనుక ప్రజలకు చెప్పాలంటే సమయం తక్కువ అవుతుంది అని చెప్పి బృందాలు చేస్తే ఎక్కువ ప్రాంతాలు కలుస్తాయి, ప్రజలకు చెప్పేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ బృందాలు చేసి అందరం కలిసి, అది స్ఫూర్తి. ఆ దినం రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు కాదు, పిసిసి అధ్యక్షుడు అయిపోయినది అనుకుంటాను నాకు తెలిసి. మీరు మీ పాదయాత్ర సందర్భంగా గాంధీజీ గారి సత్యాగ్రహం పుస్తకాన్ని చూశామంటున్నారు కదా, దాంట్లో ఏం తెలుసుకున్నారు, ఏం స్ఫూర్తి ఇచ్చింది మీకు దాంట్లో? అంటే వారు కూడా దండి సత్యాగ్రహం చేసినప్పుడు, దండి సత్యాగ్రహం అనేది ఉప్పు మీద పన్ను వేసినారు. ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఉప్పు మీద పన్ను వేస్తూ చట్టం తీసుకొచ్చినారు. ఆ శాసనోల్లంఘన అనేది ఆ చట్టాన్ని ఉల్లంఘించాలని అనుకున్నారు. ఉల్లంఘించాలనుకున్నప్పుడు వారి పర్మిషన్లుగా వాళ్ళ పన్ను చెల్లించకుండా ఉప్పు తయారు చేయడం అందులో ఉద్దేశము. కానీ అది ఒకరోజు పోయి అక్కడ చేస్తే అది అంత ప్రజల్లోకి, దేశ ప్రజలందరికీ చేరాలి కదా. ఇప్పుడు మాదిరి మాస్ మీడియా లేదు, కమ్యూనికేషన్స్ లేవు, కాబట్టి చేరాలని అంటే కొంత కేటాయించుకోవాలని ఆయన చాలా ఎక్సర్సైజ్ చేసినారు. ఆయనంత ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టమవుతుంది. ఎందుకనంటే ఆయన వైలెన్స్కి వ్యతిరేకం, హింసకు వ్యతిరేకం, అహింసా పద్ధతులను చేయాలా. ఈ శాసనసభ ఉల్లంఘన అంటే అహింసాయుతమైన ఇవి చోటు చేసుకుంటాయని, చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పి కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు. సబర్మతి ఆశ్రమంలో మీరు ఇవన్నీ ఆచరించాలా, ఒకరు మీకు ఈ చెంప కొడితే ఈ చెంప కూడా చూపించాలా, మీరు సహనంతో ఉండాలా, ఒకరు రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోయేది ఉండకూడదని చెప్పి దాదాపు వారికి 1 మాసమో 2 మాసాల్లో ట్రైనింగ్ కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కొందరిని అందరినీ దేశంలోని మొత్తం ప్రతినిధులు ఉండేటట్టు ఒక
బృందాన్ని తయారు చేసుకున్నారు, ఆయన వెంట నడిచే బృందాన్ని. ఆయన కూడా ఈ గ్రామానికి వెళ్తాం కానీ తిరుగుతుంటాం కానీ ఇప్పుడు మాదిరి లేవు కాబట్టి కొన్ని ముందే రూట్ అంతా ఆయన బృందం పంపించి ఎక్కడెక్కడ ఉండాలా, ఎక్కడ మజిలీ చేయాలా, ఎక్కడ రాత్రి వసతి అవన్నీ చూసుకొని ఆ గ్రామాల్లో ఏదో కనీస వసతులు అంటే పడుకునేదానికి స్థలము కల్పిస్తే మా పడుకునేదానికి కావాల్సిన సౌకర్యాలు ఉంటాయి కదా, ఏదో బెడ్షీట్లు అవి మేమే తెచ్చుకుంటాము. భోజనాలు కూడా వెజిటేరియన్ లిమిటెడ్గా పెట్టారు. లిమిటెడ్గా పెట్టి ఎందుకంటే ప్రజలకు భారం కాకూడదు, ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఆ పద్ధతులు పెట్టుకున్నారు. కానీ ఆ పుస్తకం చదివేటప్పుడు నాకు ఒక్కటి అర్థమైంది ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్ డే ప్రస్తుత రాజకీయాలకు కూడా రిలవెంట్ థింగ్ ఉంది అది. ఆయన అప్పటి గవర్నర్ జనరల్ ఇర్విన్కు ఉత్తరం రాశారు. ఎందుకు శాసనోల్లంఘన చేయాల్సింది వస్తుంది అంటే ఉప్పు అనేది సామాన్య ప్రజలందరూ వాడుకునేది. ఈ సామాన్య ప్రజలు వాడుకునే దాని మీద మీరు పన్నేస్తే కనుక ధర పెరిగిపోతుంది. అందులోనూ మీరు ఇంగ్లాండ్ నుంచి ఉప్పు దిగుమతి చేసుకొని ఆ ధరకు అమ్మేవారంట. ఇక్కడ తయారయ్యే ఉప్పు ఇక్కడ చేసి అమ్ముకోకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి అంటే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి అక్కడ తయారు చేసుకొని వచ్చి ఇక్కడ అమ్మేవారు. దీనివల్ల మాకు ధర ఎక్కువైపోతుంది, సామాన్య ప్రజలు ఈ భారం మోయలేరు, ఇంత పన్ను కట్టాలంటే కట్టలేరు. అందుకని ఈ పన్ను విధించే చట్టానికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన చేస్తున్నాను. అందులోనూ మీరు ఇక్కడ ప్రజల నుంచి వసూలు చేసిన ఆదాయాన్ని అంతా మీ జీతభత్యాలకే వాడుకుంటున్నారు. మీకేమో 20,000 శాలరీ గవర్నర్ జనరల్గా, మీ ప్రధానమంత్రి గారికేమో ఇంగ్లాండ్లో పౌండ్ని క్యాలిక్యులేట్ చేసుకొని 5,000 తీసుకుంటున్నారు. అంటే మీరు మా పేదల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి ఇంత లగ్జూరియస్గా ఉంటున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ పన్నును విరమింపజేసుకోవాలా, చేసుకొని పచ్చడంలో నేను ఈ నిరసనోల్లంఘన చేపడతానని చెప్పి ఒక ఉత్తరం కూడా రాశారు. అంటే నేను అనేది ఇందులో ప్రజెంట్ డేకి ఏం సంబంధం? మీరు ఆయన అప్పుడు పన్ను బ్రిటిష్ వారు ఎక్కడి నుంచో వచ్చినారు, వచ్చి వారు ఏదో పన్ను వేసినారు. నేను కొంచెం వెనక్కి చూసుకున్నాను మళ్ళీ ఏమిటి అని. అంటే అప్పటికంత నాకు కూడా పరిజ్ఞానం లేదు. ఇటీవల కాలంలో నేనేదో పుస్తకం రాస్తూ అప్పుడు గుర్తుంటుంది కదా, కనీసం రీక్యాప్చులేట్ చేద్దాం నా మెమరీని అని చెప్పి చూసినప్పుడు ఇదంతా ఉన్నది. నేను బడ్జెట్ పుస్తకాలు కూడా చూసిన 2015-16 బడ్జెట్లు చూస్తే అంచనాల ప్రకారం 16 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి. కస్టమ్స్ డ్యూటీ అనుకోండి, ఎక్సైజ్ డ్యూటీ అనుకోండి, సర్వీస్ ట్యాక్స్ అనుకోండి, కార్పొరేట్ ట్యాక్స్లు అయితేనే ఇవన్నీ కలుపుకుంటే 16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఇంకా ఆ 1930లో అనుకుంటాను దండి సత్యాగ్రహం జరిగింది. అప్పుడు ఎంత ఉంటుందని చూసినాను, కానీ ఎక్కడ లభ్యం కాలేదు, ఆ ఆదాయ వనరుల గురించి లేదు. సరే 1956 తర్వాత బడ్జెట్లు వచ్చినాయి కదా, 50s తర్వాత ఫస్ట్ బడ్జెట్ చూశాను. అప్పుడు ఎంత ఆదాయం అంటే 385 కోట్ల రూపాయలు. అంటే అప్పటికి స్వాతంత్ర్యం వచ్చింది, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మనకు 385 కోట్ల రూపాయల ఆదాయం. 385 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడ? ఇప్పుడు 16 లక్షల కోట్ల ఆదాయం. అంటే 16 లక్షలు ప్రజలు చెల్లించాలంటే 380 కోట్లు ప్రజలు చెల్లించాల్సిందే. అంటే ఈ పన్నుల భారం ఎంత అవుతుందో చూడండి. అన్నీ ధరల్లో రిఫ్లెక్ట్ అయ్యేటివే కదా. ఏదైనా వస్తువు మీరు కొంటే ఆ దినము ట్యాక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ధర తక్కువ ఉంటుంది, ఈ దినం ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ధర పెరుగుతుంది. ఇప్పుడు చూస్తే రాష్ట్రాలు వేస్తున్న పన్నులు అయితేనేమి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తున్న పన్నులు అయితేనేమి, ఏ వస్తువు మీరు కొన్నా 40% పైన పన్ను ఉంది. కానీ కొందరు ఎకానమిస్టులు అంటారు ఇంకా ఇండియాలో పన్నులు తక్కువ, యూరోప్లోను అమెరికాలోనూ పన్నులు ఎక్కువ, జీడిపితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ పన్నులు తక్కువ ఉన్నాయని అంటారు. సరే, వారి జీడిపి ఏ విధానాన్ని అవలంబిస్తున్నారో ఈడ జీడిపి ఏముంటాయో ఆ సూచికలు ఏమిటో ఆ జీడిపితో కంపేర్ చేసుకుంటే ఇక్కడున్నే జీవన విధానం చూసుకోవాలా, జీవన సరళిని చూసుకోవాలా, ఎంత భారం పడుతుందని చూసుకొని పన్నులు వేయాలి. కానీ
నాకు ఆదాయ వనరులు తగ్గుతున్నాయి, నాకు ఆదాయ వనరులు తగ్గుతున్నాయి, నేను పన్నులు వేస్తా పోతే మోయాల్సింది ఎవరు? ప్రజలు. సరే ఆదాయం ఎంత వస్తుంది అనేది వేరు విషయం చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది, మీకు కూడా ఉంటుంది అనుకుంటా. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక పార్లమెంట్లోనో బయటనో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనకొచ్చే ఆదాయం రూపాయి వస్తే మనం ప్రజల దగ్గరికి చేరేసరికి అది 20 పైసలే చేస్తుంది అని చెప్పారు. మీకు అందరికీ బాగానే ఏదో అనాలిసిస్ ఆయన ఎటు చేసినారో. బికాస్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం క్రెడిబిలిటీ ఇవ్వాల్సింది ఉంటుంది. ఎవరు మాట్లాడినారనేది కదా ప్రధానమంత్రిగా అంటే నువ్వు 16 లక్షల కోట్లు వసూలు చేస్తే 16 లక్షల కోట్లు ప్రజలకు వచ్చేది ఎంత? 20% చూసుకుంటే మరి ఏమవుతున్నట్టు? మిగతా 80% అవినీతికి, జీతభత్యాలకు, వీటికే సరిపోయా. అవెంత భారం వీళ్ళు మోయాల్సిందేనా ప్రజలు? అంటే రిలివెన్స్ ఏమిటి అంటే చెప్తున్నాను. మరి ఇటువంటి పరిస్థితి ఉండే. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి బడ్జెట్ కూడా 1956 అనుకుంటాను. చూస్తే 52 కోట్ల రూపాయల ఆదాయం. 52 కోట్లు. ఒక మారు నేను చూస్తే లక్షల్లో ఉన్నది. ఇది 52 కోట్ల 520 కోట్ల ఏంది 52 కోట్లు ఏంది? మళ్ళీ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా పంపించి ఇది 52 కోట్ల 520 కోట్ల అని అడిగాను. లేదు సార్ ఇది కరెక్టే 52 కోట్లు అన్నారు. ఏంది అబ్బా మరి ఇట్లుంది, ఇంత అధ్వానం. ఈ దినం 70,000 కోట్లు దాదాపు ఆదాయం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, 60,000 కోట్లు తెలంగాణకు వస్తుంది. అంటే అప్పుడు ఒక 2 కలిసే ఉన్నాయి కదా, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 50 కోట్లు. ఇప్పుడు 2 రాష్ట్రాల ఆదాయం తీసుకుంటే 3 ప్రాంతాలు కలిసి ఉన్నట్టే కదా. ఇప్పుడు 1,30,000 కోట్లు. 50 కోట్లు ఎక్కడ, 1,30,000 కోట్లు ఎక్కడ? అంటే ఎంత పన్నులు వేసి ఎంత భారం మోస్తున్నారు ప్రజలు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సరే అంత మేరకు అభివృద్ధి జరుగుతుందా, అంత మేరకు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది రూపాయికి 20 పైసలు క్యాల్కులేట్ చేసుకొని చూడాలి. దగ్గర ప్రజలంతా పన్ను కడితే దేశం అందరూ ఎప్పుడైనా జాయింట్గా మనం టూర్కి వెళ్ళినప్పుడైనా 10-15 మంది కలుసుకొని ఒక టూర్ బృందంగా వెళ్తే కాస్ట్ ఎఫెక్టివ్ తక్కువ ఉంటుంది. హెడ్ మీద ఒక్కొక్కరు పోతే కనుక కాస్ట్ పెరుగుతుంది. మరి ఇంతమంది దేశ ప్రజలు ఆదాయం ఇచ్చేటప్పుడు రూపాయి ఇస్తే రూపాయి 10 పైసలు రావాలి, కానీ రూపాయి ఇస్తే కనుక 20 పైసలు రావాలంటే ఎంత దారుణంగా పరిపాలన ఉందో. అప్పుడు ఆయన 300 కోట్లు అని అంటే అప్పటికేదో ఉంటే 30 కోట్లు ఉండి 40 కోట్లు ఉండి 40 కోట్లకే జాతిపితేమో ఇంత పెద్ద ఉత్తరం రాసినట్టే ఈ దినం ఆయన బతికే ఉంటే వీళ్ళు ఏమనిండు అని నాకు అనుమానం వచ్చింది ఆ పుస్తకంలో. దీంట్లో మార్పుకి ఏం చేయాలంటారు? అంటే ఇదంతా కూడా మార్పు తీసుకురావాలంటే, మార్పులు తీసుకురావాలంటే పెద్ద సబ్జెక్ట్ అనుకో, దానికి చాలా ఎలాబరేట్గా వర్క్ చేయాలా, ఖర్చులు తగ్గించుకోవాలా. మనము ఇప్పుడు నేను ఎందరు నాయకులకు రాష్ట్రాన్ని పాలించే వాళ్ళైనా దేశాన్ని పాలించే వాళ్ళైనా ఇది ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు జవాబుదారీగా ఖర్చు పెట్టాలా అనే ఆలోచన విచక్షణ అనేది ఉందా అని అనిపిస్తుంది. ఆలోచన విచక్షణ ఉంటే ఇది ఉంటుంది. ఒక మారు పన్ను వేయాలనుకున్నప్పుడు ఎంత భారం అవుతుందని కూడా విచక్షణ లేకుండా ఉన్న పలానా సర్వీస్ ట్యాక్స్ పెట్టి ఏదో 70,000 అంటే ఇప్పుడు 4 లక్షలకు 5 లక్షలకు పోతుంది. ఏ వస్తువు కొన్న సర్వీస్ ట్యాక్సు, వ్యాటు. మీరు ఎప్పుడైనా మార్కెట్ పోయి కొనండి, ఇప్పుడు ఉన్నాయి కదా ఈ మార్కెట్ పోయి పిజ్జాలో బర్గర్లో కొంటే మీకు బిల్లు వస్తుంది, సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, వ్యాట్ ఉంటుంది. ఆర్టీసీ టికెట్లో కూడా ఉంటుంది సార్. ఆర్టీసీ టికెట్లలో వస్తుంది. స్వచ్ఛ భారత్ నీవు పన్ను చెల్లించకుండా ఉండాలా అంటే ఇంకా ఏం విధాయకమే లేదు. ఏదో ఒక విధంగా నువ్వు పన్ను చెల్లిస్తాను. కనీసం మొలకు ఆకులు కట్టుకొని మూకడితో నీళ్లు తాగితే మాత్రం పన్ను లేదు, నువ్వు చెల్లించాల్సిన అవసరం. అది నదిలో నీళ్ళు, మళ్ళీ వేరే నీళ్ళు తాగితే నాళ్ళ నీళ్ళు తాగితే పన్ను ఉంటుంది. అంత దారుణంగా పన్నులు వేస్తున్నారు. ఇంత ఆదాయం వస్తుంది, ఇంకా ఆదాయం చాలేదు అంటే ఏమిటి వీళ్ళ ఆలోచన సరైన విధానం అనిపిస్తుంది నాకు. ఏదో జిఎస్టీ కొట్లాడుతుంది కదా, జిఎస్టీ బిల్లు మీద మాకు రాష్ట్రాలకు ఇంత ఆదాయం తగ్గిపోతుంది అంటే ఏదో వీళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రజల మీద ఎంత భారం పడుతుందని చూసుకోవడం లేదు, కానీ ఆదాయం ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నారు. ఆ వచ్చిన ఆదాయాన్ని సక్రమంగా సద్వినియోగం చేస్తున్నారు అనేది. జిఎస్టీ బిల్లు ప్రభావం ఎలా ఉంటుందంటారు సార్? జిఎస్టీ బిల్లు ప్రభావం అని అంటే కొన్ని వస్తువుల మీద ధరలు తగ్గుతాయి, కొన్ని వస్తువుల మీద ధరలు పెరుగుతాయి.
ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే రాష్ట్రాలు కేంద్రం మధ్య ఫెడరల్ సిస్టమ్ కాబట్టి రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజీ పడాల్సిందే, వీళ్ళు ఎక్కడో ఒక చోట రాజీ పడాల్సిందే. ఇప్పుడు ఇచ్చిన స్లాబ్స్ ప్రకారం చూస్తే కొన్ని వస్తువుల ధరలు తక్కువలో ఉంటాయి, కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి కాబట్టి పెద్ద ఓవరాల్గా చూసుకుంటే ఓవర్ ది డే వాట్ యు ఆర్ స్పెండింగ్ పెద్ద నీకు తేడా కనిపించదు. కాకపోతే ఏమంటే పారిశ్రామికవేత్తలకు ఒక ఊరట కలుగుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, సేల్ ట్యాక్స్ ఆఫీసర్లు, సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఇంతమంది ఆఫీసర్లను వారు ఒక జిఎస్టీ ఆఫీసులే వస్తుంటారు, వాళ్ళ బృందమే వస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక చోట పన్ను చెల్లించేది పెద్ద కష్టంగా ఉండదు, అది వాళ్ళకు సౌలభ్యం ఉంటుంది. అందుకే మీడియా ప్రపంచం అంతా జిఎస్టీ బిల్లు కావాలంటారు. మీడియా ప్రపంచం అంతా కంట్రోల్డ్ బై కార్పొరేట్ సెక్టరే కదా, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యునికి ఏం పన్ను కడుతున్నారో ఏం కడుతున్నారో ఏదో నేనంటే విశ్లేషణ చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఇది ఎక్కువ తక్కువ భారమా ఏంది ఇది అనేది నేను అంటాను. మీది ఏదో వస్తువులు కొంటారు, ఏంది ధరలు ఇంత విపరీతంగా పెరిగినాయని ఒక మారు అక్కడ తిట్టుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. అందుకని ఈ ఉండేది మిడిల్ ప్లేయర్స్ ఎవరు అంటే గవర్నమెంట్, వారు ఎంత ఆదాయం వస్తుందని దాని మీద ప్రాకులాడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆదాయం కోసం కొట్టాడుకుంటున్నారే కానీ అందులో పెద్ద సామాన్యునికి ఒరిగేది పెద్దగా లాభం ఉంటుందని నేను అనుకోను. అంటే మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు కానీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇటు పోలీస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి, కార్మిక అదే రవాణా శాఖ మంత్రి మంత్రి అంతా అది నేషనలైజ్డ్ కదా, ఇంకేముంది దాంట్లో. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు పోలీసు వ్యవస్థలో ఏమైనా కొత్త సంస్కరణలు కానీ ఏదైనా ప్రవేశపెట్టడం? పోలీసులు ఏమవుతుంది, ఏం అడుగుట్టి నాకు తెచ్చిచ్చాలి కానీ అవి అంత సమంజసమైనట్టు కాదు. దాంట్లో గురించి ఎప్పుడు పోలీసు సంక్షేమం కోసం మీరు ఏం చేశారు అప్పుడు? చాలా అప్పుడంటే కనుక కొన్ని కార్యక్రమాలు చేశాము. పోలీస్ సంక్షేమానికంటే ఏదైనా ఇప్పుడు శాంతి భద్రతలు మెయింటైన్ చేయడంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు